నేడు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అనేది ఒక ప్రాథమిక అవసరంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో తెలంగాణలో విద్యుత్ రంగం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుందని అన్నారు. గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు. ఉపవాసమైన ఉంటారు కానీ విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఆ రకంగా ఏర్పడింది. కాబట్టి విద్యుత్ శక్తి యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. ఇది ఒక ప్రాథమికమైనటువంటి అవసరంగా ఎలక్ట్రిసిటీ మారిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. దీని కారణంగా దాని డిమాండ్ కూడా మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పవర్ డిమాండ్, విద్యుత్ శక్తి డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతా ఉంది. మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా పవర్ ప్రాధాన్యత పెరిగింది. అందుకే ఈ యొక్క పవర్ జనరేషన్ కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ మరి సమర్థవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దీనిపైన దృష్టిని పెట్టి విద్యుత్ ఉత్పత్తి పైన, విద్యుత్ సరఫరా పైన కేంద్ర ప్రభుత్వము తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తా ఉంది. ఈ రోజు దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో 74% బొగ్గు ద్వారా, థర్మల్ విద్యుత్ ద్వారా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఇది దేశంలో డిమాండ్ ఎంతకు పెరిగినప్పటికీ కూడా మా మినిస్ట్రీ తరఫున బొగ్గును ఉత్పత్తి చేసి ఆయా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా పవర్ జనరేషన్ చూసినట్లయితే మరి మిగులు విద్యుత్ ఉత్పత్తి అవుతా ఉంది విద్యుత్. ఆ రకంగా గతంలో మనకు తెలుసు, మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ పారిశ్రామిక రంగాలకు, వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు విద్యుత్ కోతలు ఏ రకంగా ఉండదో తెలుసు. ప్రజలు ఒకరోజు ఉపవాసమైన ఉంటారు కానీ విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఆ రకంగా ఏర్పడింది. కాబట్టి విద్యుత్ శక్తి యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. ఇది ఒక ప్రాథమికమైనటువంటి అవసరంగా ఎలక్ట్రిసిటీ మారిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. దీని కారణంగా దాని డిమాండ్ కూడా మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా పవర్ డిమాండ్, విద్యుత్ శక్తి డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతా ఉంది. మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా పవర్ ప్రాధాన్యత. కేంద్రం ఇంతటి సహకారం అందిస్తున్న రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల పరిస్థితి దయనీయంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం ఈ రంగం తీవ్ర రుణభారంతో ఉందని చెప్పారు. విద్యుత్ సంస్థలు సింగరేణికి దాదాపు 47,000 కోట్లు బకాయి పడ్డాయన్నారు. పవర్ జనరేషన్ కంపెనీలు కానీ, పవర్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి కంపెనీలు కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానీ ఈరోజు అప్పుల బాటలో, నష్టాల ఊబిలో ఈరోజు తేరకపోయాయని సందర్భంగా మనయేస్తాం. 1,000 కోట్ల రూపాయలు, చాలా భయంకరంగా 1,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ఈ విద్యుత్ సంస్థలు మోయలేక నడ్డి విరుగుతుంది. ఆ రకంగా విద్యుత్ సంస్థలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి గురించి నేటి విద్యుత్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా మరి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసిన విషయం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయాన్ని సందర్భంగా మనయేస్తాం. పవర్ జనరేషన్ కంపెనీలు కానీ, పవర్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి కంపెనీలు కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్. అదేవిధంగా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల పవర్ జనరేషన్ చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుందన్నారు కేంద్ర మంత్రి. సింగరేణి కంపెనీ డిఎంఎఫ్ కింద నిధులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని పేర్కొన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు 20 లక్షల సౌర పంపు సెట్లు కేటాయింపు, రామగుండంలో 1,600 మెగావాట్ల ప్లాంట్ వంటివి అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కోసం కూడా సన్నాహాలు ప్రారంభించామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒక 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను మొదటిసారిగా నీటి మీద తేలి ఆడేటువంటి సోలార్ పవర్ జనరేషన్ పెద్ద ఎత్తున ఫస్ట్ టైం మన రామగుండంలో ప్రారంభించడం జరిగింది. మరొక 176 మెగావాట్ల సోలార్ పవర్ ను కూడా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో మరి జనరేట్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జనవరి, ఫిబ్రవరిలోనే వాటిని పూర్తి చేసి మరి పవర్ జనరేషన్ చేస్తూ మరి రాష్ట్రానికి అందించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 176 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను కూడా మరి వచ్చే 2-3 నెలల్లోనే పూర్తి చేస్తామని మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒక 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను మొదటిసారిగా నీటి మీద తేలి ఆడేటువంటి సోలార్ పవర్ జనరేషన్ పెద్ద ఎత్తున ఫస్ట్ టైం మన రామగుండంలో ప్రారంభించడం జరిగింది. మరొక 176 మెగావాట్ల
సోలార్ పవర్ను కూడా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో మరి జనరేట్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జనవరి ఫిబ్రవరిలోనే వాటిని పూర్తి చేసి మరి పవర్ జనరేషన్ చేస్తూ మరి రాష్ట్రానికి అందించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 176 మెగావాట్ల